ఓం విఘ్నేశ్వర నమః. మనం ఇప్పటి వరకు రామాయణంలో అరణ్యవాసానికి సీత, రాముడు, లక్ష్మణుడు బయలుదేరిపోతున్నారని తెలుసుకున్నాము. లక్ష్మణుడు తన తల్లి సుమిత్రకి ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. సుమిత్ర లక్ష్మణునికి ఏం చెప్తుంది? అన్నా వదిలిని జాగ్రత్తగా చూసుకో, ఆ అరణ్యమే అయోధ్య అనుకో, శ్రీరామచంద్రుడే నీ తండ్రి అనుకో, సీతాదేవిని తల్లిలాగా భాషించు, మమ్మల్ని ఎలా చూస్తావో అట్లాగే నీ అన్నా వదిలి చూడు, వాళ్ళు విడిచిపెట్టి ఒంటరిగా రావద్దు, తిరిగి 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు ముగ్గురు కలిసే రావాలి, రామచంద్రుడితోటే నువ్వు కలిసి రావాలి, శ్రీరాముణ్ణి నువ్వు వదిలిపెట్టకు అని సుమిత్ర మాటలకు తల ఊపి సుమిత్రకి తన భార్య అయిన ఊర్మిళకి చెప్పి ఇంకా బయలుదేరటానికి సంసిద్ధులయ్యారు. లక్ష్మణుడు కూడా. దశరథుడు మంత్రిని పిలిచి వీళ్ళనందరినీ కూడా వీళ్ళ ముగ్గురిని రథం మీద తీసుకువెళ్ళి విడిచిపెట్టవలసిందిగా చెప్పాడు. ఇంకా ముగ్గురు కూడా రథం ఎక్కారు. రథం ఎక్కి సుమంత్రుడు రథం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఇంకా ప్రజలందరూ గోల పెడుతూ ఏడుస్తూ వచ్చేసేశారు. తన తల్లి కౌసల్యాదేవి తన పట్టమహిషి రాజ్భవనం వదిలి రాకూడదు ఇవన్నీ తెలుసు, కానీ తెలిసినా అక్కడ పుత్రవాత్సల్యమో ఇవన్నిటినీ పట్టించుకోవట్లేదు. రామా రామా అని వీధుల వెంట పరిగెత్తుకుంటూ వచ్చింది. రామా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా రామా అని. ప్రజలందరూ కూడా రామచంద్రుడిని ఇంకా 14 సంవత్సరాలు చూడకుండా ఉండాలా అని చెప్పి ఏడుస్తున్నారు. అందరూ కలిసి అనుకున్నారు, మనమందరం కూడా అరణ్యవాసం వెళ్ళిపోతాము, రాముల వారు ఎక్కడుంటే మనం కూడా అందరం వెళ్ళిపోతాము, ప్రజలందరం కూడా రాముడితోటే ఉంటాము. అప్పుడు అడవిలో ఉన్న జంతుజాలం అంతా ఎక్కడికి వస్తుంది? అయోధ్య నగరానికి వస్తుంది. ఈ అడవి లాంటి అయోధ్యని భరతుడు, కైకమ్మ ఏలుకుంటారు. మనకి ఇది వద్దు, రాముడు ఎక్కడుంటే అక్కడ అయోధ్య, అరణ్యమే అయోధ్య అవుతుంది, అయోధ్య కాస్త అరణ్యం అవుతుంది, ఆ విధంగానే చేద్దామని ఆ రథ వెనకాల ప్రజలందరూ కూడా వచ్చేస్తా ఉన్నారు. ఒక పెద్ద సముద్రం లాగానే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి రథంలో కూర్చుని ఉంటే వెనకాల పరివారం కాదు, ప్రజలు మొత్తం ఊరు ఊరు కదిలొచ్చిందంటారే అట్లాగా అందరూ కూడా వెళుతూ ఉన్నారు. రాత్రి సమయం అయ్యేటప్పటికల్లా ఒక చోట విడిది చేశారు. అందరూ కూడా అక్కడ పడుకున్నారు. పడుకుంటే రాముల వారు చెప్పాడు సుమంత్రుడితోటి, మనం ఎక్కడికి వెళ్ళామో వీళ్ళకి తెలియకూడదు, ప్రజలకి తెలియకూడదు, అందుకని మనకి రథం గుర్తుంటాయి కదా, చక్రాలు గుర్తుంటాయి కదా, అవి తెలియకుండా ఉండాలంటే పచ్చిక బయళ్ళు మించి పోనిచ్చి మళ్ళీ దారి మార్చి అలా పచ్చిక బయళ్ళు మించి తీసుకువస్తూ దారి తెలియకుండా రథాన్ని గంగానది తీరానికి తీసుకెళ్ళమని అన్నారు. అట్లాగే సుమంత్రుడు కూడాను తీసుకువెళ్ళాడు. తెల్లారి ప్రజలు చూసుకుంటే అక్కడ రాముల వారు లేరు, రథం లేదు, ఎక్కడికి వెళ్ళారో కూడా రథం చక్రాల తాలూకా కూడా కనిపించకుండా పోయింది. ప్రజలందరూ ఏడుస్తూ తిరిగి అయోధ్యకు వెళ్ళిపోయారు. రథం గంగానది ఒడ్డుకు వచ్చింది. గంగను దాటి అరణ్యంలోకి శ్రీరాముడు వెళ్ళాలి. రాముడు వెళ్ళాలంటే మరి పడవ కావాలి కదా వెళ్ళడానికి. ఇక్కడ గుహుని కథ వస్తుంది. గుహుడు రామభక్తుడు. గుహుడు ఎంతో భక్తిగా రాముల వారు పాదాలు కడిగి రాముణ్ణి సీతను ఆహ్వానించి తన పడవలోకి కూర్చోబెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి సుమంత్రుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు రథాన్ని తీసుకొని. రథంలో ఏమున్నాయి? ఆ వస్తువులన్నీ కూడాను పడవలో పెట్టాడు. మరి అడవిలోకి వెళ్తుంటే ఏం కావాలి? విల్లు, బాణాలు కావాలి. ఎందుకంటే అక్కడ క్రూర జంతువులన్నీ ఉన్నాయి కదా. అక్షయ తూణీరము, అక్షయ తూణీరం అంటే ఆ బాణాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అటువంటి బాణాలు రామలక్ష్మణుల దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొని పడవలో లక్ష్మణుడు ఉంచాడు. రామభక్తుడైన గుహుడు రామునికి, లక్ష్మణుడికి, సీతాదేవికి సపర్యలు చేసి మధుర వంటకాలని, మధుర ఆహార పదార్థాలని అన్నిటినీ పెట్టాడు. వాటన్నిటినీ తిరస్కరించి, నేను తాపసులాగా ఉండటానికే వచ్చాను, అరణ్యవాసం చేస్తున్నాను గనక ఇటువంటి పదార్థాలు నేను తినకూడదు అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. పళ్ళు, పాలు అటువంటివే తీసుకోవాలని చెప్పాడు. రామలక్ష్మణుల కేశాలు చాలా అందంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చెప్పారు? ఆ కేశాలకి మర్రిపాలు రాసుకుంటే అవి జడలు కట్టేస్తాయని గుహుణ్ణి మర్రిపాలు కావాలని అడిగారు. మర్రిపాలు తీసుకొచ్చి గుహుడు వాళ్ళిద్దరి తలల మీద పోశాడు. అటు జిగురికి తలలు కేశాలన్నీ కూడాను జడలు కట్టేసినాయి. దీనితో జటామండలధారి అయిపోయాడు. అరణ్యవాసానికి కావలసిన విధంగా తయారయ్యాడు. ఇవన్నీ చూస్తూ సుమంత్రుడు
కన్నీరొలుకుతోనూ అలా నుంచున్నాడు. నేను తిరిగి వెళ్ళి ఏం చెప్పాలి, ఎలా ఉండాలి అక్కడ, మీరు లేని రాజ్యంలో నేనెట్లా ఉండేది అని చెప్పి అన్నాడు. ఆ కైకమ్మ భరతుని పరిపాలనలో నేను అక్కడ ఉండలేను అని చెప్పి సుమంత్రుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. రాముడు చెప్పాడు, నువ్వు రాజ్యాన్ని అన్ని విషయాలు, రాజ్య పరిపాలన అన్ని విషయాలు తెలిసినా ఉద్దండుడివి, చాలా మేధావివి కనుక నీ అవసరం వాళ్ళకి చాలా ఉంది. రాజ్య పరిపాలనలో నీ సహకారం ఎంతో ఉండాలి. తిరిగి అయోధ్యకు వెళ్ళిపోమని చెప్పి సమనీయంగా చెప్పాడు. రాముడు వెళ్ళిన తర్వాత అక్కడ అయోధ్యలో ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాము. జై శ్రీరామ్.